శ్రీమాత నమః. లలితా సహస్రనామ స్తోత్రం చదివితే ఎన్నో కష్టాలు వస్తాయిట కదా. నా జీవితంలో ఎన్నో కష్టాలు. నేను ఎప్పటి నుంచో లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నాను. అన్ని బాధలే, అన్ని కష్టాలే. నేను అమ్మవారిని పూజిస్తున్నందుకు ఏ ఒక్క రోజు సుఖపడలేదు. దానికి తగ్గట్టుగానే నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలోనేమో లలితా సహస్రనామ స్తోత్రం చదవకండి, చదివితే ఎన్నో కష్టాలు బాధలు వస్తాయి, కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి, దానికి నియమాలు పాటించక్కర్లేదు, ఏ కష్టాలు రావు, పైగా విష్ణుమూర్తి మనల్ని అర్థం చేసుకుంటాడు, కాబట్టి మీరు విష్ణు సహస్రనామమే చదవండి, లలితా సహస్రనామం చదవకండి, కష్టాలు వస్తాయని చెప్తున్నారు. అది ఆవిడ విని నాకు కామెంట్లో పెట్టారనమాట. ఆ కామెంట్కి 51 మంది లైక్లు చేశారు. అంటే లలితా సహస్రనామ స్తోత్రం చదివితే కష్టాలు వస్తాయి అని చెప్పి అంతమంది నమ్ముతున్నారనమాట. ఎవడు చెప్తాడో కానీ ఇలాంటి దిక్కుమాలిన సలహాలు, దిక్కుమాలిన వీడియోలు భ్రష్టు పట్టించడానికి అనమాట. మన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి, మనలో చీలికలు తేవడానికి ఇలాంటి ముఠా ఒకటి తయారైంది. వాళ్ళు ఏం చెప్తారు అంటే, విష్ణువునే పూజించండి, అమ్మవారిని పూజించకండి, అమ్మవారిని పూజిస్తే నియమాలు, అందరికంటే ఎటర్నల్ పవర్ అయిన విష్ణుమూర్తిని పూజిస్తే ఇంకెవరిని పూజించక్కర్లేదు, పూజించకూడదు కూడా. ఈశ్వరుడంతటి వాడే విష్ణుమూర్తిని పూజించాడు, విష్ణుమూర్తికి భక్తుడు, కాబట్టి మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే సరిపోతుందని ఒక ముఠా తయారైంది. ఈ ముఠా ముసుగు వేసుకున్న హిందూ ద్రోహులు అనమాట. మనలో మనకే చీలికలని తీసుకుని వస్తారు. అసలు లలితా సహస్రనామ స్తోత్రం చదివితే కష్టాలు వస్తాయని ఎవడు చెప్పాడు? ఎక్కడ రాసి పెట్టుంది? ప్రతిదానికి శాస్త్ర ప్రమాణాలు అంటారు కదా, మరి దీనికి ప్రమాణం ఏంటి? ఎంతమంది నష్టపోయారేంటి, ఎంతమంది కష్టపోయారేంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రం చదవడం వల్ల? దిక్కుమాలిన సలహాలు ఇచ్చి అనవసరంగా ఇంకొకరిని నాశనం చేయకండి. ఇలాంటి మాటలు మాట్లాడితే, ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడతారో వాళ్ళకే బెడుసు కొడుతుంది. ఎందుకంటే ఒకవైపు మనం విష్ణుమూర్తిని పొగుడుతూ అమ్మవారిని తృణీకరిస్తున్నాం, అమ్మవారి మీద నిందలు వేస్తున్నాం, అమ్మవారి గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాం, తెలియకుండా పాపాన్ని మూటగట్టుకుంటున్నట్లు. ఆ కింద కామెంట్లు కూడా పెడతారు. ఏమని పెడతారంటే, అవునమ్మా లలితా సహస్రనామం చదివితే ఎన్నో కష్టాలు వస్తాయి అని చెప్పి కింద వరుసగా అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకా చాలా దరిద్రంగా, చాలా అసభ్యకరంగా కూడా కామెంట్లు పెట్టారనుకోండి. ఎందుకు ఇలాంటి ఆలోచన? భగవంతుని ఎందుకు వేరుగా చూడాలి? ఏ అమ్మవారన్నా, పరమేశ్వరుడన్నా, విష్ణుమూర్తి అన్నా వీళ్ళందరూ శక్తి కాదా? వీళ్ళందరూ ఒకటి కాదా? వాళ్ళని వేరు చేసి చూసేంత గొప్పవాళ్ళమా? అంత పరిజ్ఞానం మనకుందా? అంత విద్యమానం మనకుందా? ఏ దిక్కు దివాణం మనకుండదు, కానీ దేవుణ్ణి వేరు చేసి మాత్రం మనం చూసేస్తాం. ఇలాంటి చెత్త మాటలు వినకండి. విష్ణు సహస్రనామ స్తోత్రమైనా, లలితా సహస్రనామ స్తోత్రమైనా, ఏ స్తోత్రాలైనా సరే తెలిసి తప్పు చదవకూడదు. తప్పు చదివితే అర్థం మారిపోతుంది. కాబట్టి తప్పులు లేకుండా నేర్చుకోండి, తప్పులు లేకుండా చదవండి, అది మనం చెప్పాల్సింది. అంతే తప్ప విష్ణు సహస్రనామం చేస్తేనేమో జీవితం బాగుపడిపోతుంది, లలితా సహస్రనామం చేస్తేనేమో అట్టడుక్కు వెళ్ళిపోతుంది, దరిద్రం చుట్టుకుంటుందనే చెత్త మాటలు మాట్లాడకండి. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ వీడియోస్ కూడా చూడకండి. దానివల్ల ఏమవుతుందంటే మనలో కూడా నెగిటివిటీ పెరిగిపోతుంది. మనం కూడా నిజమేనేమో, మనకి అప్పటి వరకు ఉన్న కష్టాలని మనం అంతా బేరీజ్ వేసేసుకుంటాం అనమాట. నేను ఎప్పటి నుంచో లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నాను, అందుకే ఇలా ఉన్నాను అని. మరి ఎప్పటి నుంచో లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నాను, అందుకే ఇలా ఉన్నాను అని అనుకునే వాళ్ళు, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా తట్టుకుని నిలబడ్డాను అంటే అమ్మవారే కారణమని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మన బతుకు, మన ఆలోచనలు, మనవన్నీ కూడా ఎప్పుడు నెగిటివ్తో నిండిపోతాయి. కాబట్టి అది చేశాం కాబట్టి నష్టపోయాం, అలా చేశాం కాబట్టి మనకి కష్టాలు వచ్చేసాయి అంటారు. మీరు ఏది చదివినా, ఏ స్తోత్రం చదివినా ఆచారాన్ని మాత్రం పాటించాలి. అంటూ ముట్టు ఇంట్లో కలిపేసుకోకూడదు. కలిపేసుకుంటూ మేము స్తోత్రాలు చదివేస్తాం, అన్ని ముట్టేసుకుంటాం, 5వ రోజు స్నానం చేసేసి అన్నిటి మీద పసుపు నీళ్ళు జల్లేసుకుంటాం, మేము చదివేస్తాం అంటారు. మనకి ఏదైనా దరిద్రం వచ్చింది అంటే, మనకి ఏదైనా కష్ట నష్టాలు కలిగాయి అంటే మనం సరి అయిన ఆచారాన్ని పాటించకపోవటం వల్ల అన్నమాట. అంతే తప్ప స్తోత్రాలు చదవడం వల్ల, శ్లోకాలు చదవడం వల్ల జీవితం అతలాకుతలం అయిపోదు. కానీ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, పెద్దవాళ్ళేంటి, శాస్త్రం కూడా చెప్తుంది, బీజాక్షరాలు అందరూ చదవద్దు, గురూపదేశం ఉంటే మాత్రమే చదవండి. అలాగే కొన్ని బీజాక్షరాలతో నిక్షిప్తమైన స్తోత్రాలు, శ్లోకాలు కూడా అందరూ చదవకండి. అందులో ఖడ్గమాల, లలిత, త్రిశతి ఇవన్నీ అందరూ చదవకండి అని చెప్తారు. పరమాచార్య స్వామి వారు కూడా అదే చెప్తారు. బీజాక్షరాలతో ఉన్నవి ఏమి చదవద్దు, ఖడ్గమాలు కూడా అందరూ చెయ్యొద్దు, లలితా త్రిశతి కూడా అందరూ చెయ్యొద్దు, వీటిని బాలమంత్రం ఉపదేశం ఉంటే వాళ్ళు చదవండి అంటారు.
నిష్టగా మనం ఏదైతే చేస్తామో అప్పుడు అక్కడ శక్తి ఉంటుంది. నిష్ట లేదు, ఏమీ లేదు, మేము చదివేస్తాం, తప్పులు చదివేస్తాం అంటే తిప్పి కొడుతుంది అనమాట. అప్పుడు తిప్పి కొడుతుంది మనం తప్పులు చదివితే, మన ఆచారాన్ని భ్రష్టు పట్టించేస్తే. అంతే తప్ప లలితా సహస్రనామ స్తోత్రం చదివితే కష్టాలు నష్టాలు వచ్చేసి అమ్మో లలితా సహస్రనామ స్తోత్రమా అలా ఇంకా అసలు ఎంత దారుణంగా పెడుతున్నారంటే, లలిత అమ్మవారు అంటే అసలు అమ్మవారిని పూజిస్తే కష్టాలు వచ్చేస్తాయట. ఆ దిక్కుమాలిన మాటలు వినకండి. చక్కగా అమ్మవారి పాదాలు పట్టుకోండి. పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది.